హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో గల ఆరోగ్య భారతి కార్యాలయంలో హైదరాబాద్ పట్టణానికి చెందిన ఆరోగ్య మిత్ర కార్యకర్తలతో లలితా పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దాదాపు 60 మంది మహిళలతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. స్పిరిచువల్ హెల్త్ అనే ఒక కాన్సెప్ట్, అంటే ఆధ్యాత్మికత భావన వెల్లివిరిసేలా ఆధ్యాత్మిక భావన చింతనతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే ఒక ఆలోచనతో స్పిరిచువల్ థియరీ ఆధారం చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. దాదాపు పట్టణానికి చెందిన 60 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని దాదాపు 10 నుంచి 1 గంట వరకు లలితా పారాయణాన్ని ఏకధాటిగా 3.5 గంటల పాటు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో వారి యొక్క ఆ లలితా పారాయణ కార్యక్రమాన్ని వింటుంటే మనకందరికీ కూడా ఆ భగవంతుడే అక్కడ ఉన్నాడా, మనము ఆ భగవంతుని దగ్గరికి చేరడానికి ఇంత సులభమైన మార్గం ఉంటుందా, ఆ భగవంతుని మనం ఆస్వాదించే క్రమం ఇంత సులభంగా ఉంటుందా, ఈ ఆధ్యాత్మికత భావనతో కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చా అనే యొక్క ఆలోచన అక్కడ కలగక మానదు. అలాంటి వాతావరణంలో ఈ ఆధ్యాత్మిక భావన చింతన కలిగిన మహిళలందరూ కలిగి ఒక చోట చేరి దాదాపు ఏకకంఠంతో లలితా సహస్రనామాలను దాదాపు 3.5 గంటల పాటు పఠించారు. వారి మాటల్లో ఈ లలితా పారాయణాన్ని కనుక మనం ప్రతిరోజు నిర్వహించుకున్నట్లయితే మన ఆరోగ్యము, మన ఇంటి యొక్క శుభ్రత, పరిశుభ్రత, అదేవిధంగా మన దేహ శుభ్రత, మన మనోశుభ్రత కూడా చేకూరుతుందని చెప్పి వారు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మహాకైలాస నిలయ మృణాల మృదుగోలత మహానీయా దయామూర్తిర్ మహాసామ్రాజ్యశాలిని ఆత్మ విద్యా మహావిద్యా శ్రీ విద్యా కామ సేవిత శ్రీ షోడశాక్షరీ విద్యా త్రికూట కామకోటికా కటాక్షకింకరీ భూత కమలా కోటి సేవిత శిరస్థిత చంద్రనిభా బాలసేంద్రాధను ప్రభా హృదయసార విప్రఖ్యా త్రికోణ. అనంతరం వారు సహపంక్తి భోజనాన్ని, అంటే ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా వివిధ వర్గాలు, వివిధ కులాలకు సంబంధించిన వ్యక్తులు, కుటుంబాలకు చెందిన వ్యక్తులు అందరూ కూడా ఏక సహపంక్తి భోజనాన్ని చేసి తమ సమైక్యతను, తమ హిందూ సోదరత్వాన్ని చాటుకునేలా, ప్రతిబింబించుకునేలా సహపంక్తి భోజనాన్ని చేశారు. అనంతరం వారందరూ కూడా ఒకరికొకరు పరిచయం చేసుకొని తమ గృహాలను ఏం పనిచేస్తున్నారు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ఏ విధమైన సమాజంలో అన్యాయాలు జరుగుతున్నాయి, ఈ సంబంధించిన కార్యక్రమాలను వారు ఈ సందర్భంగా మాట్లాడుకోవడం జరిగింది. వారు ఈ కార్యక్రమంలో ఒకరినొకరు పరిచయం చేసుకోవడమే కాకుండా తాము సమాజంలో మహిళల పాత్ర అనే అంశంపై కూడా చాలా వరకు చర్చించుకున్నారు. నా పేరు విజయ, మేము కూకట్పల్లి బాలకృష్ణ నగర్లో ఉంటాము. గ్రూపిని నా పేరు భార్గవి అండి. మేము బాలాపూర్ దగ్గర ఉంటాం. నేను గృహిణినండి.